రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన సినిమా దొరసాని. విశేషమేమంటే ఇదే సినిమాతో రాజశేఖర్ జీవిత కుమార్తె శివాత్మిక సైతం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న దొరసానితోనే కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమయ్యాడు. మధుర శ్రీధర్తో కలిసి ఎస్ రంగినేని ఈ సినిమా నిర్మించారు. 5 ఏళ్ల క్రితం జూలై 12న దొరసాని చిత్రం విడుదలైంది. విశేషమేమంటే తొలి చిత్రంతోనే చక్కని పేరు తెచ్చుకున్న ఈ టీం చిత్రసీమలో ముందుకు సాగుతోంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక పలు చిత్రాల్లో నటించి తమ సత్తాను చాటుకున్నారు. దర్శకుడు మహేంద్ర గతేడాది భరతనాట్యం సినిమాను తెరకెక్కించాడు. నిర్మాత ఎస్ రంగినేని, మధుర శ్రీధర్ సైతం తమ సొంత బ్యానర్స్లో సినిమాలు తీస్తున్నారు. అందాల భామ హన్సిక మాత్వాని గత కొంతకాలంగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. అలానే ఫక్తు కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రేక్షకులను భయపెట్టి హారర్ ఎంటర్టైన్స్ వైపు దృష్టి మరల్చింది. ఇప్పటికే ఈ తరహా చిత్రాల్లో నటించిన హన్సిక తాజాగా గంధర్వ అనే అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీలో నటించింది. ఆర్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన గాంధర్వలో హన్సిక ద్విపాత్ర అభినయం చేసింది. ఈ మూవీ ట్రైలర్ను శుక్రవారం ప్రముఖ దర్శక నిర్మాత మణిరత్నం ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నయనతార నటిస్తున్న కొత్త తమిళ సినిమా కథను సింగిల్ పాయింట్లో చెప్పాలంటే తనకంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో ఓ యువతి జరిపే ప్రేమాయాణమనే చెప్పాలి. లిరిసిస్ట్ విష్ణు యదవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఓ సినిమాలో నయనతార తనకంటే వయసు తక్కువ ఉన్న వ్యక్తితో రొమాన్స్ సాగించబోతోంది. ఇందులో హీరోగా దాదా, స్టార్ చిత్రాల ఫేమ్ కెవిన్ నటిస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మరో వారం రోజుల్లో చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టబోతున్నారు. గతేడాది జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ మంచి పాత్ర లభిస్తే అప్కమింగ్ హీరోల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధపడుతుండడం విశేషం. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో దేశం విడిచిపోలేదు. సాధారణ జనాలను, సెలబ్రిటీస్ను అప్పుడప్పుడు అది పలకరిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోవిడ్ బారిన పడ్డారు. 2020లో వచ్చిన తమిళ చిత్రం సూరారాయ్ పొట్టును ఆయన హిందీలో సర్పిరా పేరుతో రీమేక్ చేశారు. మాతృకను రూపొందించిన సుధా కొంగర హిందీలోనూ ఈ చిత్రం డైరెక్ట్ చేసింది. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. అయితే కొద్ది రోజులుగా నీరసంగా ఉన్న అక్షయ్ పరీక్షలు చేయించుకోగా కోవిడ్ అని తేలింది. దాంతో ఆయన ఏకాంతంలోకి వెళ్లిపోయారు. 2-3 రోజుల తరువాత మరోసారి పరీక్ష చేయించుకుని నెగిటివ్ వస్తే జనంలోకి వచ్చే ఆస్కారం ఉంది. 1993లో వచ్చిన మలయాళ చిత్రం మణిచిత్ర తాళు ఇండియన్ బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. సురేష్ గోపి, శోభన, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ఫాజిల్ తెరకెక్కించారు. ఈ మూవీ కొన్నేళ్లు తరువాత తమిళంలో చంద్రముఖిగా రీమేక్ అయి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలానే పలు భారతీయ భాషల్లోనూ రీమేక్ అయింది. దీనికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. విశేషమేమంటే మణిచిత్ర తాళు మూవీ వచ్చే నెల 17న రిలీజ్ కాబోతోంది. దీనిని 4K వర్షన్లో డాల్బీ అట్మాస్ సౌండ్తో E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ కేరళలో తిరిగి విడుదల చేయబోతోంది.